Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. Hope ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ ఇంకొన్ని చూద్దాం. పెంటగనల్ లామినా ఆఫ్ 40 mm సైడ్స్. లామినా అంటే మనం చూసాం ఆల్రెడీ, థిన్ ప్లేన్ అంటే థిక్నెస్, నెగ్లిజిబుల్ థిక్నెస్ ఉన్నదాన్ని లామినా అని పిలుస్తాం. అది ప్లేన్ సర్ఫేస్ అంటే 2D సర్ఫేస్ కింద 2D కిందే తీసుకుంటాం. సో ఎలా ఉందంటే లయింగ్ ఇన్ హెచ్పి హారిజాంటల్ ప్లేన్ లో ఉంది. ఒక ఎడ్జి పర్పెండిక్యులర్ టు విపి ఉంది. ఓకే, ఇది దీని ప్రొజెక్షన్స్ ఎలాగో డ్రా చేద్దాం. రిఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం. లయింగ్ ఇన్ హెచ్పి కాబట్టి టాప్ వ్యూలో మనకి ట్రూ షేప్ కనిపిస్తుంది. కాబట్టి టాప్ వ్యూలో పెంటగాన్ డ్రా చేయాలి. ఈ డ్రా చేసేటప్పుడు ఒక ఎడ్జ్ పర్పెండిక్యులర్ టు విపి ఉంది కాబట్టి ఫస్ట్ డ్రా చేసేటప్పుడు ఒక లైన్ పర్పెండిక్యులర్ గా తీసుకుని ఈ పెంటగాన్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా చేస్తే మనకి కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. డైమెన్షన్ చూపించాం, కార్నర్ నేమ్స్ అన్ని కూడా మార్చేసాం, ABCDE. దీని నుంచి ఒక్కొక్క పాయింట్ నుంచి, ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసి ఫ్రంట్ వ్యూలో వీటి కరస్పాండింగ్ పాయింట్స్ ఏకి A', బికి B', ఇలా ఫ్రంట్ వ్యూ పాయింట్స్ అన్ని మార్చేసాం. మార్చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ A నుంచి Cకి హైలైట్ చేద్దాం. అది ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో ఇవి ఫైనల్ ప్రొజెక్షన్స్ అనమాట పెంటగనల్ లామినాకి. ఓకే, నెక్స్ట్. A pentagonal lamina of 40 mm sides has its surface in VP. VP లో ఉంది ఇలా. అంటే వర్టికల్ ప్లేన్ లో ఉంది అంటే టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీదే వస్తుంది. విపిలో ఉంది కాబట్టి విపిలో ఉన్న విపికి ప్యారలల్ గా ఉన్న ఫ్రంట్ వ్యూలో దాని ట్రూ షేప్, ట్రూ లెంగ్త్ కనిపిస్తాయి. ఒక ఎడ్జి పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే ఈ ఎడ్జి హెచ్పికి పర్పెండిక్యులర్ గా ఉంది. సో ఇది ప్లేన్. మనం ఇప్పుడు ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఫ్రంట్ వ్యూలో పెంటగాన్ డ్రా చేసేటప్పుడు ఒక ఎడ్జ్ పర్పెండిక్యులర్ గా ఉండేలా చూసుకుని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ పెంటగాన్ కన్స్ట్రక్ట్ చేసాం. తర్వాత దాని డైమెన్షన్ చూపించాం. ఓకే, పాయింట్స్ అన్ని పాయింట్స్ ని మార్క్ చేసాం, ABCDE. ఓకే, ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ ఇచ్చాం, A', B' అలా. ఇప్పుడు ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం టాప్ వ్యూకి. ఇక్కడ ప్లేన్ విపిలో ఉంది కాబట్టి మనకి టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీదే వస్తుంది. ఇప్పుడు ఈ కరస్పాండింగ్ పాయింట్స్ A', B', ఇలా మార్చేస్తాం. మా ABCDE టాప్ వ్యూలో మార్చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏదైతే ఉందో A నుంచి Cకి హైలైట్ చేద్దాం. అది టాప్ వ్యూ అవుతుంది, ఫైనల్ టాప్ వ్యూ. సో ఇది ఫైనల్ ఫ్రంట్ వ్యూ, ఇది ఫైనల్ టాప్ వ్యూ. సో ఈ ప్రొజెక్షన్స్ డ్రా ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్, హెక్సాగనల్ లామినా ఆఫ్ 30 mm సైడ్స్ లయింగ్ ఇన్ హెచ్పి హారిజాంటల్ ప్లేన్ లో ఉంది. ఎలా? 2 ఎడ్జెస్ పర్పెండిక్యులర్ టు విపి. ఈ ఎడ్జ్ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి విపికి. హెచ్పిలో ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూ హారిజాంటల్ ప్లేన్ మీదే వచ్చింది. ఓకే, ఇది మన ప్లేన్. దీని ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఎలాగా? రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం. ఫస్ట్ టాప్ వ్యూలో ఒక లైన్ పర్పెండిక్యులర్ టు విపి తీసుకున్నాం. ఒక లైన్ ఒక పర్పెండిక్యులర్ గా విపికి తీసుకుని దాని మీద కనుక హెక్సాగాన్ కన్స్ట్రక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే రెండు ఎడ్జెస్ విపికి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ కార్నర్స్ అన్ని మార్క్ చేసాం, పాయింట్స్ డైమెన్షనింగ్ ఇచ్చాం. అన్ని పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ ఈ విధంగా రిఫరెన్స్ లైన్ మీద డ్రా చేసాం. ఇప్పుడు కరస్పాండింగ్ పాయింట్స్ ఏకి A', B', ఇలా అన్ని పాయింట్స్ ని మార్చేద్దాం. ఇందులో D', E', F' బ్రాకెట్స్ లో ఉన్నాయి. కారణం ఏంటంటే మనం అబ్జర్వర్ ఇలా ఈ సైడ్ నుంచి ఇలా చూస్తున్నప్పుడు ఈ డైరెక్షన్ లో ABC అనేవేమో దగ్గరగా ఉన్నాయి, DEF అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ కాబట్టి కనిపించవు. ఈ DEF ని బ్రాకెట్ లో పెట్టాం అంతే. ఓకే, సో ఎక్స్ట్రీమ్ పాయింట్స్ A', C' ని హైలైట్ చేస్తే ఇదే ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఇవి ఫైనల్ ప్రొజెక్షన్స్ అన్నమాట. నెక్స్ట్, హెక్సాగనల్ లామినా ఆఫ్ 30 mm సైడ్స్ హ్యాస్ ఇట్స్ సర్ఫేస్ ఇన్ విపి. వర్టికల్ ప్లేన్ లో ఉంది. ఈసారి ప్యారలల్ టు విపి కాకుండా వర్టికల్ ప్లేన్ లోనే ఉందంటే టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది ఇలా. సో
ఫ్రంట్ వ్యూలో మనకి హెక్సగాన్ ట్రూ షేప్ కనిపిస్తుంది. 2 edges parallel to HP. ఒక 2 edges, ఈ 2 edges HPకి parallel గా ఉన్నాయి. ఓకే, సో ఇది ప్లేన్ సర్ఫేస్ మనకి ఇచ్చింది. దీని ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఎలా? రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం, హెక్సగాన్ డ్రా చేసాం. ఫస్ట్ ఎలాగంటే ఫస్ట్ ఒక ఎడ్జ్ హారిజాంటల్ గా తీసుకుని అక్కడి నుంచి కనుక కన్స్ట్రక్షన్ హెక్సగాన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే 2 ఎడ్జెస్ హెచ్పికి ప్యారలల్ గా వస్తాయి. ఇప్పుడు పాయింట్స్ మార్చేసాం. ఏబిసిడి ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మార్చేసాను. ఏ డాష్, బి డాష్, సి డాష్ ఇలా. ఓకే, మన ఇష్టం. అది ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ నుంచి జనరల్ గా స్టార్ట్ చేస్తాం. ఏ డాష్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏబిసిడి ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా రావచ్చు. బట్ జిగ్జాగ్ ఏబిసిడి ఇలా ఉండకూడదు. ఒక ఆర్డర్లో ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు డైమెన్షనింగ్ చూపిద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. టాప్ వ్యూ మీదకి మనకి టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీదే ఉంది కాబట్టి, విపిలో ఉంది కాబట్టి టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీదే వస్తుంది. కరస్పాండింగ్ పాయింట్స్ ఏ డాష్ ఏ అలా అన్ని పాయింట్స్ మార్చేద్దాం. ఏబిసిడిఈఎఫ్. ఇక్కడ ఈఎఫ్ అనేవి 2 బ్రాకెట్స్ లో ఉన్నాయి. ఎందుకనంటే పైనుంచి చూసేటప్పుడు మనకి ఏబిసిడిఏ కనిపిస్తాయి పైనుంచి. ఇక్కడ ఈఎఫ్ అనేవి 2 కనిపించవు కాబట్టి బ్రాకెట్ లో పెట్టాం. ఓకే, నెక్స్ట్. సో ఫైనల్ ప్రొజెక్షన్స్ ఇక్కడ డ్రా చేసాం. ఏడిని జాయిన్ చేసి స్ట్రైట్ లైన్ తో హైలైట్ చేసాం. అది టాప్ వ్యూ అవుతుంది. సో ఫైనల్ ప్రొజెక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ హెక్సాగనల్ లామినా ఆఫ్ 30 mm sides parallel to హెచ్పికి ప్యారలల్ గా ఉంది. అండ్ హెచ్పికి ప్యారలల్, హెచ్పిలో లేదు, ప్యారలల్ గా ఉందంటే కొంచెం హైట్ లో ఉంది. హెచ్పి ఎంతో హైట్ ఇవ్వలేదు కాబట్టి కన్వీనియంట్ హైట్ మనమే తీసుకోవచ్చు. 2 edges parallel to విపి. ఈ ఎడ్జి చూస్తే 2 విపికి ప్యారలల్ గా ఉన్నాయి. ఓకే, ఇది మన ప్లేన్ సర్ఫేస్. ఇప్పుడు దీని ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. టాప్ వ్యూలో ఒక లైన్ హారిజాంటల్ గా తీసుకుని స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి మనం హెక్సాగాన్ కన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. పాయింట్స్ మార్చేద్దాం. ఏబిసిడిఈఎఫ్ డైమెన్షనింగ్ చూపించాం. ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఓకే, ఇక్కడ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఉంది కాబట్టి కొంత హైట్ తీసుకున్నాం. ఇక్కడ ఈ పాయింట్స్ ని కరస్పాండింగ్ పాయింట్స్ ని ఏకి ఏ డాష్, బి డాష్ అలా అన్ని పాయింట్స్ ని మార్చేశాక బ్రాకెట్ లో ఈఎఫ్, డి కాదండి, డి తప్పు, ఈఎఫ్ మాత్రమే బ్రాకెట్ లో ఉంటాయి. ఈఎఫ్ బ్రాకెట్ లో వస్తాయి. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి చూసేటప్పుడు ఏబిసిడి కనిపిస్తాయి కాబట్టి ఈఎఫ్ మాత్రమే కనిపించవు. అందువల్ల ఆ 2 మాత్రమే బ్రాకెట్ లో పెట్టాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏ డి 2 కనుక స్ట్రైట్ లైన్ తో జాయిన్ చేస్తే మనకి ఫైనల్ ప్రొజెక్షన్స్ ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్, ఏ సర్క్యులర్ లామినా ఆఫ్ 50 mm diameter ఇన్ హెచ్పి. సర్క్యులర్ లామినా హారిజాంటల్ ప్లేన్ లో ఉంది. ఇక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకనంటే ఇక్కడ దీనికి పాయింట్స్ ఏమి ఉండవు. సర్కిల్ అంటే అంతా కర్వ్డ్ సర్ఫేస్. మనకి ఎక్కడ కార్నర్స్ కానీ ఏమి ఉండవు. మనకి ఇక్కడ పాయింట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే చూద్దాం. నెక్స్ట్ దీని ప్రొజెక్షన్స్ ఈ విధంగా డ్రా చేద్దాం. ఎలాగా చూద్దాం. ఫస్ట్ రిఫరెన్స్ లైన్, టాప్ వ్యూలో ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ముందు సర్కిల్ వచ్చింది, డైమెన్షన్ చూపించాము. ఇప్పుడు ఏం చేయాలంటే సర్కిల్ మనకి పాయింట్స్ ఏమి లేవు కాబట్టి సర్కిల్ ని కొన్ని పార్ట్స్ చేయాలి. అంటే ఈక్వల్ పార్ట్స్ 8 కానీ 12 కానీ సైజుని బట్టి, మనకు అక్కడ ఉన్న సైజుని బట్టి మనం పాయింట్స్ కనుక ఎక్కువ పాయింట్స్ కనుక తీసుకుంటే మనకి నెక్స్ట్ డ్రా చేయబోయేటప్పుడు ఏంటంటే పాయింట్స్ అన్ని కూడా పాయింట్స్ ని జాయిన్ చేయాల్సి రావచ్చు. స్మూత్ కర్వ్, ఫ్రీ హ్యాండ్ కర్వ్తో. అప్పుడు పాయింట్స్ దూరంగా ఉంటే కర్వ్ ఎలా డ్రా చేయాలో తెలియదు. ఫస్ట్ పాయింట్. రెండోది, దగ్గరగా ఉంటే కర్వ్ మనం డ్రా చేసేది స్మూత్ గా వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం కనుక పాయింట్స్ ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ పార్ట్స్ చేయాలి. ఈక్వల్ పార్ట్స్ కనుక చేస్తే ఇక్కడ 8 పార్ట్స్ తీసుకున్నాను నేను. అంటే 8 పాయింట్స్ వచ్చాయి కర్వ్ మీద. అన్ని ఈక్వల్ డిస్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా పాయింట్స్ వచ్చిన తర్వాత
వీటి నుంచి మనం ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఈ ప్రొజెక్టర్స్ ఇక్కడికి డ్రా చేస్తే ఫ్రంట్ వ్యూలోకి హారిజాంటల్ ప్లేన్ మీద సర్ఫేస్ ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీదే వస్తుంది. సో పాయింట్స్, కరస్పాండింగ్ పాయింట్స్ ఫ్రంట్ వ్యూలో ఏ డాష్ బి డాష్ మార్క్ చేసాం. ఇక్కడ FGH అనేవి అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ ఉంది. ఇక్కడ అబ్జర్వర్ ఇలా ఉంటే అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ ఇట్ సైడ్ ఉన్నారు కాబట్టి FGH మాత్రమే కనిపించవు, అందువల్ల అవి బ్రాకెట్లో పెట్టాం. సో ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏంటంటే AE, ఆ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే అది ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో ఈ విధంగా ఫైనల్ ప్రొజెక్షన్స్ ఒక సర్క్యులర్ ప్లేట్ కి డ్రా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ప్లేన్ సర్ఫేసెస్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ ఉంటే ఎలా ఉంటాయో చూడబోతున్నాం. ఇప్పటి వరకు చూసినవి సింపుల్ గా ఉన్నాయి. ఒక ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి ట్రూ షేప్ డైరెక్ట్ గా ఈజీగా డ్రా చేయగలిగాం. ఓకే, హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఏమైనా ఉన్నా, లేక సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.